నాకు జరిగిన ఒక స్టోరీ చెప్తాను సార్. నేను నా ఫ్రెండ్స్ అలా కార్‌లో వెళ్తుంటే రోడ్డు మీద ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి నాకు ఫ్రెండ్. ఏదో గొడవ జరుగుతుంది నాకు తెలుసు కదా అని ఆగా. ఆగి నేను దిగితే అమ్మాయి ఫుల్ డ్రింక్ చేసి అరుస్తా గట్టి గట్టిగా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఫోన్ ఇసిరేస్తా అట్లా హడావుడి చేస్తుంటే హెల్ప్ చేయమని తను అడిగితే ఇద్దరం తీసుకెళ్ళి కార్‌లో కూర్చోబెట్టేసి నేను నా కార్ తీసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన ఒక 15 డేస్ తర్వాత చిన్న ఇష్యూ వచ్చి నేను ఈ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కి వెళ్తే ఎస్ఐ నాకు బాగా క్లోజ్ అయిన. నీ మీద లాస్ట్ టైం కేసు వచ్చింది. తను కానీ కేసు పెట్టుంటే మాత్రం నేను పంపించా నీ గురించి తెలుసు కాబట్టి పెట్టుంటే మాత్రం అర్ధరాత్రి నేను తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సి వచ్చేది ఫస్ట్ అంటే నేనేం చేశాను నాకు ఇష్యూ చెప్పారు. అదేంటి సార్ అసలు అక్కడ ఏం జరగలేదు కార్లో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఆ పిల్ల నా ఫ్రెండ్ అంటే అవి ఏం ఆలోచించరు ఫస్ట్ తను నీ మీద రేప్ కేసు పెడుతుంది ఫస్ట్ తీసుకొచ్చి నేను ఇక్కడ కూర్చోబెడతారు నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరిగింది ఏంటని అప్పుడు మాట్లాడుకుని దాన్ని బట్టి నేను పంపిస్తారు బయటికి అని. ఒకవేళ నేను ఆ రోజు వెళ్ళిపోతే ఈ పేపర్లో మీడియాలో నా పరువు అంతా పోతుంది కదా సార్. అదే ఇప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే ఇప్పుడు కేసు పెడతారా పెట్టరా తర్వాత విషయం. ఎక్కడైనా సరే ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అధికారం పోలీసులకు ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ముందే నన్ను తీసుకెళ్ళిపోతే అక్కడ ఇంకేం ఇన్వెస్టిగేషన్ అంటే నేను పోలీస్ తీసుకెళ్ళడం ఇన్వెస్టిగేషన్ అంతే కదా. మరి నువ్వు నా దగ్గరకు వచ్చి చేయరు కదా వాళ్ళు. నువ్వు ఎక్కడ నువ్వు గోవాలో ఉంటే గోవాకి వచ్చి బాబు చెప్పు అమ్మాయితో అన్నారు కదా. ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి ఏదన్నా ఒక సంఘటన జరిగి ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చినప్పుడు దానికి సంబంధిత వ్యక్తులను పోలీస్ స్టేషన్ పిలిపించుకొని కూర్చోబెట్టుకొని దానిపైన ఎంక్వైరీ చేయడమే ఇన్వెస్టిగేషన్. ఏంది ఏం టైము ఎవరున్నారు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఆ టైంలో ఎప్పుడు కలిసినావు ఆ అమ్మాయికి నీకు పాత్రలు ఇచ్చిన ఏమైనా ఉందా కక్షలు ఉన్నాయా ఇవంతా చేయడం ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నీ రోల్ ఏం లేదని తెలిస్తే పంపించేస్తారు. ఇన్వెస్టిగేషన్ నీ రోల్ ఉందంటే కేసు పెడతారు. ఎట్లా బయటకు స్ప్రెడ్ అయిపోయి మీడియాది ఎవరు ఆపలేరు. మీడియా ఇప్పుడు మీడియాని మనం ఏం చేయలేము దాంట్లో. అట్లా ఇప్పుడు మీడియా కూడా స్వేచ్ఛ అపరిమితమైన స్వేచ్ఛ అనుభవిస్తుంది కాబట్టి ఇప్పుడు దాన్ని ఏమనలేము మనం. అందుకే ఆ రోజు చేయడం మానేసాను. అమ్మాయిలకా అందరికా ఎవరికైనా. అలాగే రీసెంట్ గా కోర్ట్ అని ఒక ఫిలిం చూసాను సార్. అందులో బ్యూటిఫుల్ ఫిలిం. అందులో పోక్సో చట్టం గురించి చాలా బాగా చూపించాడు. అసలు అలాంటి చట్టం ఒకటి ఉంది అని చెప్పేసి ఈవెన్ ఇప్పటికీ చాలా మందికి తెలియదు ఆ సినిమా చూసేంత వరకు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? 18 years లోపల ఈ అట్రాక్షన్ వల్ల వాళ్ళు ఉండే విధానము అదంతా ఈ ఈ ఈ భూప్రపంచంలో అంటే ఈ భారతదేశంలో ఒక మర్డర్ చేసిన బయటకు రావచ్చు కానీ పోక్సో కేసులు అయితే కష్టం. ఓకే అది ఫస్ట్ పాయింట్. రెండవది డ్రగ్స్ కేసులో కూడా ఇరకద్దు. ఈ ప్రధానంగా అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోక్సో ఒకటి డ్రగ్స్ ఒకటి. ఈ రెండు కేసులలో అసలు ఇరకద్దు. ఆరోపణలు కూడా రావద్దు. వీటికి ఎంత దూరంగా ఉంటే నీకు అంత సేఫ్టీ. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకు తెలవదు వాళ్ళని పట్టుకొని లైకింగ్గా వేధిస్తే ఎట్లుంటుంది? అది ఎట్లుంటుంది? చండాలంగా ఉంటుంది. కాబట్టి మీకు పోక్సో గురించి ఎవరు తెలియని కొన్ని విషయాలు ఉంటాయి. ఎవరు తెలియని విషయాలు కొన్ని. ఫస్ట్ అందరూ ఏమనుకుంటారంటే ఏంటంటే పోక్సో అంటే ఆడపిల్లలకే అనుకుంటారు. మగళ్ళు కూడా మగ పిల్లల్ని కూడా ఏమైనా చేసినా కూడా పోక్సోనే. పోక్సో అనేది ఆడపిల్లల కోసం మగపిల్లల కోసం కాదు, అది పసిపిల్లల కోసం. అది ఆడోళ్ళైనా మగోళ్ళైనా. వాళ్ళని నువ్వు సెక్సువల్గా ఏమైనా ఇబ్బంది పెడితే ఓకే వాళ్ళని సెక్సువల్గా ఏమైనా ఇబ్బంది పెడితే అది పోక్సో కిందకి వస్తుంది. ఏ రకమైన ఇబ్బంది పెట్టినా. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది అది ఎంత ఖతర్నాక్ చట్టం అంటే ఏంటంటే ఒక 5 సంవత్సరాల పిల్లగాడు శరీరంలో ఒక దగ్గర గీసుకపోయేది ప్రాబ్లం అయింది. అప్పటికే భార్యాభర్తల మధ్య ఇద్దరు గొడవ నడుస్తున్నది. ఓకే గొడవ నడుస్తుంది కదా. నాకు గీక్కపోయిన విషయాన్ని ఎక్కడ గీక్కపోయింది? ఇక్కడ కింద గీక్కపోయింది. ఫాదర్ గోల్ గీక్కపోయింది. ఆ భార్య ఇబ్బంది పెట్టాలి భర్తనని చెప్పేసి మెట్లు పిల్లగాన్ని ఎత్తుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కేసు పెట్టేసింది. ఓకే ఇక్కడ బ్యూటీ చూడు నువ్వు. ఆ పిల్లగాడిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు మీ నాన్న ముద్దులు పెడతాడా అంటే ముద్దులు పెడతాడు, కొరుకుతాడా అంటే కొరుకుతాడు. మనం జనరల్గా మనం ముద్దులు పెడుతుంటాం, ఎత్తుకుంటాం, కొరుకుతాం.
తర్వాత అక్కడ కూడా ముద్దులు పెడుతుంటాం అప్పుడప్పుడు. అర్థమైందా నీకు? మీ పది ఇక్కడ ముద్దులు పెడుతున్నా అంటే పెడతాను. సో అంటే ఎంత డేంజర్ అంటే చూడు, మన సొంత పిల్లల గారిని కూడా మనం ఒక పరిమితికి దాటి వాళ్ళని అతి చేస్తే కూడా అది చట్టం వర్తించేంత అవకాశాలు ఉంటాయి. సొంత కడుపులో పుట్టిన పిల్లగాడు కదా అని చెప్పేసి మీరు అనొచ్చు. ఇప్పుడు చూసేవాళ్ళు చాలామంది అనొచ్చు, అరే నా కొడుకు కదా, నా బిడ్డ కదా, నేను ముద్దులు పెట్టుకుంటే తప్పేంది అనొచ్చు మనం. కానీ అది పరిమితికి మించి చట్టంలో లేదు ప్రయోజనం. ఇక మన భారతదేశం నయం. ఇంకా నార్వే లాంటి దేశాలలో నువ్వు చేతితో తినిపిస్తూ లోపల వేసేస్తారు. జస్ట్ దెర్ ఆర్ సో మెనీ కేసెస్ ఫ్రమ్ ఇండియా. టాప్ మోస్ట్ కేసు మీరు ఆన్లైన్లో కొట్టినోడు వస్తుంది నార్వేలో. చేతితో తినిపించినా అని చెప్పేసి పిల్లని ఎత్తకపోయి వాళ్ళ దాంట్లో పెట్టేసుకున్నారు. 5-6 సంవత్సరాలు కొట్లాడితే ఇచ్చింది. కాబట్టి పోక్సో దాంట్లో కానీ డ్రగ్స్ కూడా చాలా డేంజర్. సార్ ఇందాక ఒక మాట అన్నారు, డ్రగ్స్ విషయంలో ఆరోపణలు వచ్చినా కూడా డేంజర్ అని. ఎందుకు సార్ ఆరోపణల వల్ల ఏం డేంజర్ అని? అంటే ఆరోపణల వల్ల డేంజర్ అంటే ఏంటంటే మనకు ఆ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ ప్రొసీడింగ్స్లో మనకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినది కదా, ఇప్పుడు పోక్సో లాంటిదే ప్రొసీడింగ్స్లో నీకు ఆరోపణలు కూడా శిక్షలు భారీగా పడతాయి. కానీ ఈ చాలామంది సెలబ్రిటీస్ లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి ఆరోపణలు వస్తున్నాయి, ఈడీ విచారణకి వెళ్తున్నారు, వస్తున్నారు. వాళ్ళ మీద ఏం శిక్షలు పడినట్టు, వాళ్ళు జైలుకి వెళ్ళినట్టు ఎక్కడ ఏం కనిపించలేదు కదా. ఇప్పుడు అది నేను చెప్పిన అనుకో, డ్రగ్స్ వినియోగం బాగా పెరిగిపోతుంది. ఆ క్వశ్చన్ నన్ను చాలా వందల సార్లు చాలా మంది అడిగారు నన్ను. కాకపోతే అది ఇది ఇంకా ఇది దాన్ని అనుకున్న సీక్రెట్ కనుక చెప్పినాం అనుకో ఇంకా పెరిగిపోతుంది అట్లా. కాకపోతే అంటే ఏంటంటే దాంట్లో సింప్లిఫై చేస్తే ఏముంటుంది అంటే ఏంటంటే డ్రగ్స్కి వచ్చారకు 2 రకాలు ఉంటారు. డ్రగ్స్కి వచ్చారకు డ్రగ్స్ కేసు, ఎనీ డ్రగ్స్ కేసు 2 రకాలు ఉంటారు. ఒకడు అమ్మేటోడు, ఒకడు వాడేటోడు. అమ్మేటోడిని ప్లెడ్లర్ అంటారు, వీళ్ళేమో కన్జ్యూమర్ అంటారు. కన్జ్యూమర్కి శిక్ష లేదు డ్రగ్స్ కేసులో. దట్ ఈస్ దట్ బ్యూటీ. శిక్ష లేదు వాళ్ళ కేసు. శిక్ష ఏంటంటే 15 రోజులు లేకపోతే 1 నెల రోజులు 6 నెలలు పోయి రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ అయ్యి అక్కడ ఉండి ఆ కోర్సు పూర్తి చేసుకొని వచ్చి మేము డ్రగ్స్ నుంచి ఫ్రీ అయినామని చెప్పేసి సర్టిఫికేట్ డాక్టర్ ఇవ్వాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ ద యాక్ట్. పెడ్లర్కి మాత్రమే శిక్షలు, భారీ శిక్షలు ఉంటాయి, కన్జ్యూమర్కి లేదు. ఇప్పుడు ఇంకా పెరిగిపోతారేమో ఇంకా. కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా కూడా మనం ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిగరెట్లు మందే తాగద్దని చెప్తాను. ఓకే, అవే డేంజర్ అంటారు. ఎప్పుడో తాగితే ఎప్పుడో నెలకోసారో 15 రోజులకోసారో తప్ప రెగ్యులర్గా అనేది అసలు తాగదని చెప్పి. ఎందుకు అంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది దానివల్ల ఇంకేముండదు, నీకు హెల్త్ ఖరాబ్ అవుతుంది. మనం తినే ఫుడ్డే క్వాలిటీ లేదు. ఇంకా క్వాలిటీ లేని ఫుడ్లో ఇంకా నువ్వు తాక్కుంటా తిరిగితే పుట్టబోయే జనరేషన్ స్ట్రాంగ్ లేరు. కాబట్టి మనం ఎవరికైనా సరే అందరికి నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే చెడు అలవాట్లకైతే ఎట్టి బస్సులో యూత్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. చెడు అలవాట్లకి ఎట్టి బస్సులో లొంగకండి. మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు డ్రగ్స్కి వచ్చారు నేను అందరికి చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో రెగ్యులర్గా వినిపించే మాటలు ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలలో కావచ్చు, మెడికల్ కాలేజీలలో కావచ్చు, ఎక్కడ ఎక్కడ విన్నా కూడా నేను మహేంద్ర యూనివర్సిటీలో సురారం దగ్గర కూడా డ్రగ్స్ తోని పట్టుబడ్డారు అని చెప్పి విన్నాం కదా. మీరు ఆ తాత్కాలికమైన దానికి వెళ్తే కనుక మీకు ఆరోపణలు కనుక వస్తే ఇంతకుముందు అన్నట్టు శిక్ష లేదేమో, ఏది కోర్టు శిక్ష విధించలేదేమో, కానీ మీకు ఎదురయ్యే ఇంకో సమస్య ఏంటంటే పాస్పోర్ట్లు, వీసాలు, జాబ్స్ ప్రాబ్లం అవుతుంది. డేటా దొరుకుతుంది, నీ పేరు ఉంటుంది, శిక్ష పడదు. కేసులో నీ పేరు ఉంటుంది, శిక్ష పడదు, కానీ రేపు కొడితే వస్తుంది. సో మీ అందమైన కెరీర్ చెప్పలేము, కెరీర్ ఎవరిది ఎటు నుంచి ఎటు తీసుకుంటో చెప్పలేము. ఓ మంచి జాబ్ రావచ్చు, నువ్వు కలలుగానే జాబ్ రావచ్చు. చాలామంది డ్రగ్స్కి తెలవక అదేదో ఒక కొత్త రకమైన ప్రపంచం అని తెలవక టెస్ట్ చేద్దామనో లేకపోతే ఎట్లుంటుందనో అట్లా అట్రాక్ట్ అవుతున్నావు తప్ప దాంట్లో ఏముండదు. ఆ అట్రాక్షన్ వల్ల నువ్వు ఏ కారణం చేత దొరికినా, ఇప్పుడు ఒక వ్యక్తికి మంచి పోలీస్ IPS కావాలని ఉంటుంది అనుకుందాం, సపోజ్ నీ మీద ఆరోపణలు ఉన్నా కూడా జాబ్ ఇవ్వరు.
ఎందుకంటే దాన్ని మోరల్ టర్పిట్యూడ్ అంటారు. అంటే నువ్వు ఒక గవర్నమెంట్ జాబ్కి ఎన్నిక కావాలి అంటే నువ్వు చట్టపరంగానే కాదు, మోరల్ కూడా చక్కగా ఉండాలంటారు. సీరియస్, మోడల్ కూడా చక్కగా ఉండాలని చెప్తారు. ఎందుకంటే చాలా కేసులు మా దగ్గర గవర్నమెంట్ జాబ్ ఎక్కిన తర్వాత వెరిఫికేషన్లో దొరికి కూడా వీక్నులు చాలా మంది ఉన్నారు. అంటే నువ్వు ఆరోపణలు వచ్చినాయంటే నీ ప్రవర్తన చక్కలేదనే అని చెప్పి పక్కన పెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి. తర్వాత వీసాలు రాని సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళకు ఒక అమెరికా వెళ్ళాలన్న డ్రీమ్ ఉంటుంది అనుకుందాం, లేకపోతే యూకే వెళ్ళాలని డ్రీమ్ ఉంటుంది. అట్లాంటి వీసాలు రాక కూడా చాలా మంది ఆగిపోయిన సందర్భాలు. కానీ ఇందులో డబ్బు ఉంటే ఏదన్నా మేనేజ్ చేయొచ్చు. వీసాలను ఎవరు మేనేజ్ చేస్తారు? వీసా జాబ్ ఏడ మేనేజ్ చేస్తారు? జాబ్కి ఒక జాబ్ ఉంటే 1000 మంది కాంపిటీషన్ ఉన్నారు. ఈ ఒక్కడికి జాబ్ ఇస్తే 999 మంది మంచి చరిత్రతో అవుతున్నారు. ఏడిస్తారు, కష్టం. పాస్పోర్ట్ అదే సార్ డబ్బు. ఇప్పుడు మీరు అందరు అంటారు, మీరు అందరు అనేది ఏంటంటే డబ్బు ఇస్తే పని అవుతుంది అంటారు. ఇప్పుడు డబ్బు ఇస్తే పని అవుతుంది అంటే చంద్రబాబు దగ్గర డబ్బు లేదా? ఆయన ఒక 10 సంవత్సరాలు సీఎం చేసిండు, మరి డబ్బు ఇచ్చి మొన్న కేసుల జైలుకి ఎందుకు వెళ్ళారు? జగన్ సార్ దగ్గర డబ్బులు లేవా? చట్టం దేనికి లొంగదు. అది ఒక మానసికమైన రోగం. డబ్బు ఇస్తే పని అవుతుంది ఈ దేశంలో అనుకోవడం. ఎంత పెద్ద పెద్ద స్టార్స్ పోలేదు. మన దిలీప్ అనే హీరో పోలే, ఇప్పటికి జైల్లో. మన సుప్రీంకోర్టులో కూడా బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ జైలు పంపించింది. ఏడా దిలీపా? ఏడా కర్ణాటక దర్శన్ అనుకుంటా, దిలీప్ కాదు, కర్ణాటక స్టార్ హీరో. డబ్బులతో పని అవుతుందనే కాన్సెప్ట్ తీసేసి చట్టపరంగా ఉండటం ఎలా ఇట్లా ఆలోచించడం ఖతర్నాక్ ఉంటుంది తప్ప డబ్బులతో పని అవుతుంది అంటే ఇప్పుడు డ్రంక్ అంటే వదిలిపెట్టవలసి వస్తుంది డబ్బులతో.